అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, కన్సల్టెంట్లకి డబ్బులు ఇచ్చిన తర్వాత ఎలా వసూలు చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీ వీసా రాలేదు, లేకపోతే మీ వీసా ఫేక్ వీసా అని తేలింది. అసలు మనం వసూలు చేసుకోవచ్చా? వాళ్ళకి ఇచ్చిన తర్వాత డబ్బులు మళ్ళీ మనకి తిరిగి వస్తాయా? ఆ పర్టికులర్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి దీంట్లో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు చెప్దాం అనుకుంటున్నా అంటే, స్టిల్ ఇంకా చాలామంది ఇప్పటికి ఏజెంట్లని కన్సల్టెంట్లని నమ్మి ఇంకా అబ్రాడ్ రావటం కోసం డబ్బులు పెడుతున్నారు. అది కూడా ఏదో 1000, 1500, 2000 చందన బ్రదర్స్లో చీర కొంటే 10,000, 15,000, 20,000 అయిపోద్ది. అది కూడా కాదు, లక్షలు, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, అక్కడి నుంచి కొంతమంది నెక్స్ట్ లెవెల్ ఇంకా 30 lakhs, 40 lakhs, 25 lakhs ఆస్తులు తాకట్టు పెట్టడాలు, అమ్మటాలు, రకరకాలుగా. సో నేను వీలైనంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. మోసం చేసే వాళ్ళు ఎప్పుడైనా చాలా మంది ఉంటారు, ఎస్పెషల్లీ దాంట్లో మన తెలుగు వాళ్ళు ముందు ఉంటారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సాయం చేసే వాళ్ళు ఉన్నారు మన దగ్గర, అట్ ద సేమ్ టైం చీట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకు అంటే మనం మన ఆకలి తీర్చుకోవటం కోసం జస్ట్ డిస్కవరీ ఛానల్లో సింహం వచ్చి జింకను ఎలా వేటాడుతుందో అలాగా వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. బట్ ఎదురుంగా వాడు నష్టపోతున్నాడా, వాడి పరిస్థితి ఏంటి, వాడు లేనోడా, వాడు పేదోడా, మళ్ళీ వాళ్ళకు ఒకవేళ ఇబ్బంది వస్తుందా, అవన్నీ వాళ్ళకి అనవసరం అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి, వసూలు చేసుకోవచ్చా, అసలు ఫేక్ ఆఫర్ లెటర్స్ ఎలా గుర్తుపట్టాలి ఏంటంటే, ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా లేమ్యాన్ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పటికీ కూడా మీ కళ్ళు తెరుచుకోలేదనుకోండి, మీరు ఇలానే ఇంకా ఏజెంట్లను నమ్మి మోసపోతే గాడ్ కెన్ హెల్ప్ యూ. ఓకే, ఒక కంపెనీ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లోనో యూకేలోనో వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే ఏంటంటే యుఎస్కి వెళ్ళేటువంటి రూట్స్ వేరే ఉంటాయి, యూకేకి వచ్చేటువంటి రూట్స్ వేరే ఉంటాయి. ఓకే, యుఎస్ అంటే ఏజెంట్కి H1B చేయించుకొని ఆడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఎత్తుకుంటారు. అదే యూకే అయితే వాళ్ళు వర్క్ పర్మిట్ చేస్తారు, చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తారనమాట. సో అది ఫేకా రియలా ఇంకోటా, దాంట్లో కూడా మళ్ళీ 2-3 రకాలు ఉన్నాయంట. ఏంటి, నేను ఓన్లీ వీసానే చేస్తా అని చెప్పా, వాళ్ళనే జాబ్ ఎత్తుకోవాలని చెప్పా అనేసి అదొకటి. రీసెంట్గా నేను చూసిన దాంట్లో ఏంటంటే, ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి దాని నుంచి ఫేక్ లెటర్స్ పంపించేసి ఫేక్ వీసాలు ఇవన్నీ చేస్తున్నారంట. మరి ఎంత వాళ్ళ ధైర్యం ఏంటో నాకైతే తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కంపెనీ ఉంది ఒక దేశంలో, ఆ కంపెనీ మీకు వీసా పంపించింది, మీరు నమ్మారు, ఫైన్. ఫస్ట్ ఏంటి, డైరెక్ట్గా వీసా రాదు కదా, మీకు లెటర్ పంపిస్తారు. ఏం పంపిస్తారు, నా కంపెనీలో నీకు సో అండ్ సో జాబ్ ఇస్తున్నా అని చెప్పి పంపిస్తారు. ఓకే, ఆ లెటర్ మీ దగ్గరకు వచ్చింది, మీరు స్టాంపింగ్కి వెళ్ళి వీసా చేయించుకొని స్టాంపింగ్ చేయించుకొని ఈ కంట్రీకి వస్తారు. ఫర్ సపోజ్ యూకే అనుకోండి ఎగ్జాంపుల్కి. మీకు ఆ లెటరు కంపెనీ ఈమెయిల్ ఐడి నుంచి వచ్చిందా, పర్సనల్ ఈమెయిల్ ఐడి నుంచి వచ్చిందా? సింపుల్గా మీరు దాంట్లో ఏదైతే హెచ్ఆర్ అనేది ఉంటుందో, హెచ్ఆర్ రిలేటెడ్, ఇప్పుడు HRABC@gmail.com అని ఉందనుకోండి, అది వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. జీమెయిల్లోకి వెళ్తే మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు. దాని పక్కన ట్యాగ్, ఇప్పుడు amazon.co.uk, amazon.co.us, amazon.co.australia, AS ఇలా ఉంటే ఒక టైప్ ఆఫ్ వెబ్సైట్స్. amazon.co.in అంటే అది ఇండియాకి సంబంధించిన వెబ్సైట్. ఒకవేళ మీకు ఈమెయిల్, ఇప్పుడు మీరు అమెజాన్లో ఏదైనా ఒక ఐటెం కొంటారండి, మీకు ఈమెయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, అమెజాన్ నుంచే వస్తుంది కదా, అంటే ద ఒరిజినల్ ఈమెయిల్ అక్కడి నుంచి వస్తుంది. సో నిజంగా మీకు ఒక కంపెనీ వాళ్ళు కనుక వీసా చేశారు అంటే, మీకు స్టాంపింగ్కి వెళ్ళడానికన్నా ముందు వచ్చేటువంటి ఈమెయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కంపెనీ నుంచి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా మీ రూల్ ప్రకారం మీరేంటంటే యాప్లోనో అక్కడో ఏజెంట్ దగ్గర పోయో మాట్లాడితే, జాబ్ ఉంది నీకు పంపించేస్తా, నాకు ఫస్ట్ ఒక ₹1,00,000 కట్టేసేస్తే నీకు ఏదో వీసా అవన్నీ అరేంజ్ చేస్తాం, తర్వాత ఒక 4-5 లక్షలు కట్టేస్తే మీ స్టాంపింగ్ అది చేయించుకోవచ్చు, ఇవన్నీ చెప్తారు కదా. ఫస్ట్ ఇనీషియల్గా మీరేం కట్టకండి. వాడికి ఏం చెప్తారంటే, ఒక చెక్ ఇవ్వండి, పోస్ట్ డేటెడ్ చెక్ సంథింగ్. ఓకే, వీసా అంతా అయిపోయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత
నువ్వు ఆ చెక్ దాంట్లో వేసుకోరా అని చెప్పండి. ఎవరికి? ఆ పర్టికులర్ ఏజెంట్కి. మీకు వాడు గనక నమ్మి నిజంగా జాబ్ ఇస్తే డెఫినెట్గా అది జెన్యూన్ జాబ్ అన్నట్టు. బట్ ఇంకొక ఇంపార్టెంట్ లాజికల్ థింగ్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు ఒక పలానా పర్సన్కి కంపెనీ ఉంది, ఆ కంపెనీ మీద మీరు అబ్రాడ్ వచ్చారు. ఓకే, ఆ కంపెనీలో మాత్రమే పనిచేయాలి. అది యూకేలో ఉండేటువంటి రూలు. అదే అమెరికా అనుకోండి, మీరు డబ్బులు ఇచ్చో ఏం చేసో ఏజెంట్ దగ్గర చేసుకొని అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు వేరే కంపెనీ ఎత్తుకొని మీ వీసా మార్చుకోవచ్చు, లేదు అంటే కాంట్రాక్టింగ్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏంటంటే మీ H1 ఏ అనేవాడి దగ్గర ఉంటుంది, బి వాడి ద్వారా మీకు ఎవరికైనా జాబ్ వచ్చింది అనుకోండి, వాడికి ఒప్పందంతో చేసుకోవచ్చు అనమాట. కానీ యూకేలో అలా కాదు. ఏంటి, మీరు ఒకవేళ కంపెనీ వేరే మారాలి అంటే ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని స్పాన్సర్ చేయాలి. స్పాన్సర్ చేయాలంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అంటే కొత్త వీసా మీకు అప్లై చేస్తారు అనమాట. మీ మీద మళ్ళీ 3 సంవత్సరాలకి లేదా 5 సంవత్సరాలకి మీ NHSకి సంబంధించినటువంటి బిల్లు, మీ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీకి సంబంధించినటువంటి 3 సంవత్సరాల బిల్లులు, తర్వాత వీసా ఫీజులు, ఇవన్నీ కట్టి వాడికి 10 లక్షలు 15 లక్షలు సంథింగ్ అయితే కట్టి మీకు వీసా చేయాలి. అంత ఇది ఉందంటారా? యూకేలో జనాలు లేరా? ఉద్యోగం చేసేవాళ్ళు, ఐటీ జాబ్ చేసేవాళ్ళు లేరా? లేకపోతే వేరే జాబులు చేసేవాళ్ళు లేరా? కుప్పల మంది జాబులు లేక తిరుగుతున్నాయి ఇక్కడ. ఒక్కొక్కడికి సంవత్సరం నుంచి జాబులు లేదు. సంవత్సరం నుంచి మీరు చూడండి, నా యూట్యూబ్ వీడియోలో కామెంట్స్ చూడండి. సో మీరు ఇక్కడికి వస్తే అదే కంపెనీలో పనిచేయాలి. ఒకవేళ మీరు ఏదన్నా ఈ బాడీ షాపింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీని నమ్మి వాడికి ఒక 10 లక్షలు కట్టి ఇక్కడికి వచ్చారనుకోండి, ఇప్పుడు మీరు ఆ కంపెనీ ఏంటది, అది ఏజెంట్. వాడేదో చిన్న కిరాణం కొట్టు ఎక్కడో మూల పెట్టుకొని ఒక పెన్ను పేపర్ ఒక డెస్క్ ల్యాప్టాప్ స్టైల్ కొట్టడానికి పెట్టుకొని మీకు వీసా చేశాడు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఆయన దగ్గర ప్రాజెక్టులు ఉండవు, ఏముండవు. బయట మీరు జాబ్ ఎత్తుకోవాలి. అంటే ఏ ఇన్ఫోసిసో లేకపోతే క్యాప్జెమినియో లేకపోతే ఇంకోటో లేకపోతే బీటీఓ లేకపోతే సంథింగ్ వాట్ ఎవర్ యూకేలో ఉండే కంపెనీస్లో జాబ్ ఎత్తుకోవాలి. వాడు మీకు జాబ్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే వర్క్ పర్మిట్ రూల్ ప్రకారం మీ ఏజెంట్కి వాడు కాంట్రాక్ట్ రాస్తే అప్పుడు మీకు జాబ్ ఇవ్వచ్చు. అంత రిస్క్లు ఎవరు తీసుకోరు. ఎందుకంటే మీది టెంపరీ వీసా కాబట్టి, వర్క్ పర్మిట్ కాబట్టి. వాడి దగ్గర ఉన్న ఎంప్లాయీ అయితే అది డిఫరెంట్ స్టోరీ. సో ఇదివరకు అలాగా ఇచ్చేవాళ్ళు అనమాట. వీసా వీడి పేరు మీద ఉండేది, ఈ కంపెనీ వచ్చి కాంట్రాక్ట్ రాసేవాళ్ళు. కాంట్రాక్ట్ రాసి ఆ కాంట్రాక్టర్ కింద అతను సేమ్ అండి. ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా L1 వీసా మీద వచ్చి అమెరికాలో ఒక క్లయింట్కి ఎలా పనిచేస్తున్నారో, ఇండియా నుంచి యూకే వచ్చి ఒక క్లయింట్కి ఎలా పనిచేస్తున్నారో, మీ కంపెనీ HR ఎవ్రీథింగ్ ఎక్కడ ఉంటుంది, మీ ఇండియాలో ఉండేటువంటి ఇన్ఫోసిసో విప్రోనో TCSో లేకపోతే సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇతను క్లయింట్ మాత్రమే. మీకు శాలరీ అంతా అక్కడి నుంచి వస్తుంది, ఏమున్నా సరే ఎక్స్పెన్సెస్ అక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ వాడితోటి మీకు సంబంధం లేదు. ఒక డెస్క్ ఇస్తాడు, ల్యాప్టాప్ ఇస్తాడు, పోయాలి, పని చేయాలి, రావాలి. సో దట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ రూల్. ఇప్పుడు అలాంటి డ్రామాస్ లేవన్నమాట. మొత్తం టోటల్ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి ఎవరైనా సరే నేను నీకు వీసా చేస్తా, జాబ్ ఇప్పిస్తా అని చెప్తే ఇక దానంత పెద్ద ఫ్లాప్ సినిమా ఇంకొకటి ఉండదు. మీరు అది నమ్మి వాడికి డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ రావట్లేదని మీరు వాడికి పేరోల్ మెయింటైన్ చేసినందుకు మళ్ళీ డబ్బులు కట్టాలి. ఇప్పుడు US అయినా అంతే కదా, H1 మీద వెళ్తారు. వెళ్ళిన దగ్గర నుంచి మీరు ఏం చేయాలి, పేరోల్ మెయింటైన్ చేసుకోవాలి. ఖాళీగా ఉంటే కూర్చుంటే ఇదివరకు ఆ రోజులు నడిచిన, ఇప్పుడు అట్లా కుదరదు కదా. సో ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, నీకు ఎందుకు మావా నేను చేపిచ్చేస్తాను, నో ప్రాబ్లం అయిపోతుంది, నువ్వు నాకు ఫస్ట్ నాకు 1,00,000 కొట్టు ఒక అకౌంట్లో అంటాడు. వాడు 1,00,000 కొట్టిన తర్వాత వీడియో ఏడుస్తా అంటాడు. సో ఎవరో ఒక అమ్మాయి అంట ఫేస్బుక్లో పరిచయం అయిందంట, నీకు యూకే వీసా చేపిస్తుంది అన్నదంట, 50,000 కట్టమన్నాడు. వాడు ఇండియా నుంచి 50,000 రూపాయలు యూకే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడంట. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టాడు, అన్న ఎట్లా వసూలు చేసుకోవాలన్న అమ్మాయి దగ్గర నుంచి అని. అమ్మాయి డీటెయిల్స్ మొత్తం పెట్టాడు. ఏం వసూలు చేసుకుంటావు? ఓకే, ఇది సంగతి. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఆ కంపెనీలోనే పనిచేయాలి. అమెరికా ఒకలాగా, ఇక్కడ ఒకలాగా. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో
అబ్రాడ్లో జాబ్ ఇప్పిస్తా అని మీకు ఎవరన్నా చెప్పాడు అనుకోండి, అది మీరు నమ్మారనుకోండి, వాడికి డబ్బులు ఇచ్చారనుకోండి, కథం కల్లాస్ అయిపోయింది, అక్కడికి ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే, పాన్ డబ్బా పెట్టుకోండి, కిరాణా కొట్టు పెట్టుకోండి, హోటల్ పెట్టుకోండి, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోండి, డబ్బులు అయితే నాశనం చేసుకోకండి. మీకు ఒకవేళ నాశనం చేసుకోవాలనే నా హ్యాపీనెస్ ఉంటే పోయి మంచిగా అనాథ శరణాలయంకి మీ పేరు మీద ఒక 40 లక్షలు 30 లక్షలు విరాళం ఇవ్వండి, అట్లీస్ట్ పుణ్యం దక్కుద్ది. ఇక్కడికి వస్తే మాత్రం జీవితం అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే ఆ జాబులు అనేవి ఇదివరకు లాగా కంపెనీ స్పాన్సర్ చేసి ఇండియా నుంచి తెచ్చుకోవటం అనేది హైలీ 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 అన్లైక్లీ. ఇది ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ఎలా వసూలు చేసుకోవాలి? ఎలా వసూలు చేసుకున్నామండి? ఇప్పుడు ఒక నలుగురితో కలిసి ఒక దొంగతనం చేసాము, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఓకే, మీరు వెళ్ళి ఆ ఇంట్లో దొంగతనం చేసి వచ్చిన చోట ఏదో పెన్నో పుస్తకమో ఫోనో పాడేసుకొని వచ్చారు. పోలీసు వాడి దగ్గర పోయి, సార్ నేను అక్కడ పెన్ను పాడేసుకొచ్చుకున్నా సార్, కొంచెం వెళ్ళి తెచ్చుకుంటా, లేకపోతే నా ఫోన్ పడిపోయింది సార్, నేను దొంగతనానికి పోయిన చోట వెళ్ళి తెచ్చుకుంటా సార్ అంటే ఎట్లుంటుంది? మీరు ఒప్పుకున్నట్టు ఉండదు అక్కడ. ఆల్మోస్ట్ చేసింది మీరే అని తెలిసిపోతుంది కదా అక్కడ. సో అలాగే ఇది కూడా లంచం ఇవ్వడము నేరమే, తీసుకోవడము నేరమేలాగా మీరు డబ్బులు ఇచ్చి వీసా చేయించుకోవటం అనేది తప్పు అనమాట. అమెరికాలో వెళ్ళేటప్పుడు H1కి డబ్బులు ఇచ్చి వీసా చేసుకోవడం తప్పే, యూకేలో వీసా డబ్బులు ఇచ్చి చేయించుకోవడం తప్పే, ఆస్ట్రేలియాకైనా డబ్బులు ఇచ్చి PR చేయించుకోవడం తప్పే, లేకపోతే వర్క్ పర్మిట్ చేయించుకోవడం తప్పే, కెనడాకైనా డబ్బులు ఇచ్చి చేయించుకోవడం తప్పే. రూల్ ఏంటయ్యా అంటే, నా కంపెనీలో జాబ్ ఉంటే నేను మీకు ఆఫర్ చేస్తా, మిమ్మల్ని పిలుస్తా, అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటా, అది నా బాధ్యత. ఎందుకంటే నాకు మీ స్కిల్ కావాలి, మీ స్కిల్ కాబట్టి తీసుకొచ్చుకుంటా. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి నాకు వీసా చేయించుకున్నారు అనుకోండి, అది 100% అగైనెస్ట్ ద రూల్ అనమాట. ఏమని వసూలు చేసుకుంటారు? ఎవరి దగ్గర పోయి చెప్తాడు? ఏ లాయర్ దగ్గర పోయి చెప్తారు? ఏ కోర్టుకు పోయి చెప్తారు? మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వాడు నడివీధిలో రోడ్డు మీద పడేసినా సరే, నేను కన్సల్టెంట్కి డబ్బులు ఇచ్చి ఫారెన్ వచ్చాను సార్ అంటే ఏ కోశాన కూడా మీ కేసులు యాక్సెప్ట్ చేయరు, ఎవరు తీసుకోరు, ఏమి అడగలేరు. మీ డబ్బులు బూడిదలో వచ్చిన పన్నీర్ అనమాట. అది అక్షరాల నిజం. మీకు ఇంకా ఏమైనా ఆశ ఉంది, మేము ఏదో ఒకటి చేసి వాడిని క్లెయిమ్ చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అని ఆలోచించుకుంటే కనుక 100% రాంగు, ఏమి చేయలేరు. సో కాబట్టి ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే డబ్బులు గాన్ ఈజ్ గాన్. కాబట్టి ఎవరైనా సరే ఫారెన్ రావాలన్నా మీకు తపన ఉంటే ఉంది, కానీ బట్ ఎవడైనా సరే ఒక్క టికెట్లు మేము పెట్టుకుంటాము అని చెప్పండి, మిగిలిన మొత్తం వాడిని పెట్టుకోమనండి. అలా వచ్చి ఫారెన్లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నెల శాలరీ వచ్చిన తర్వాత వాడికి ఇస్తామని చెప్పండి. అలాగైతే రండి, లేదు అంటే మాత్రం మీ లైఫ్ అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వాల్యుబుల్ వీడియో, ఇంపార్టెంట్ వీడియోలు ఎవరు చూడట్లేదు. సో నిజంగా మీకు వర్త్ అనిపిస్తే ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. బాయ్ బాయ్, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.